చాలామంది అనేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కరువు కవలలు వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఆ రెండు కాంబినేషన్లో ఎప్పుడు రైతుల పరిస్థితి సరిగా ఉండదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కరువు అన్నటువంటిది నిత్యం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో జలయజ్ఞంతో కోట్లాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి కోట్లాది రూపాయలు టార్గెట్ చేసి 83 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఈరోజు వ్యవసాయంలో ముందంజలో ఉన్న కరువు వచ్చినా కూడా కొద్ది గొప్ప పంటలు వేసుకుంటున్నారంటే ఆ మహనీయుడి పుణ్యం. పోలవరం దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, రాజశేఖర గారి పుణ్యం. చంద్రబాబు నాయుడు గారికి సంకుచిత మనస్తత్వం అనో ఏదో ఇంకోటో అనాలో కానీ నాకు ఏ పదం వాడాలో అర్థం కావటం లేదు. కానీ ఉన్నటువంటి నీటిని సరైన రీతిలో ఇచ్చి కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజలను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ఏమాత్రము లేకపోగా ఎలినో అనేటువంటిది వస్తుంది. ఎలినో ప్రభావం వల్ల చాలా వర్షాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు అని చెప్పి 6 నెలల నుంచి సంవత్సరం నుంచి హెచ్చరిస్తున్నా. ముందస్తు ప్రణాళిక రూపొందించుకోకుండా ఎలినో అదేదో ఇంకొక రకంగా తనను వాడుకోవాలి. ఎప్పుడో ఒక మాట అంటుంటాడు, కష్టాలలోనే అవకాశాలు ఎత్తుక్కొని ప్రజలు దాంట్లో మనం దూరిపోవాలన్నటువంటి మాట తను ఎప్పుడు అంటుంటాడు. ఆ ఎలినోను కూడా తను పబ్లిసిటీకి వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ పదం వాడుతూ చెప్తున్నాడు. కానీ ఇది ఒక కంటింజెన్సీ ప్లాన్ అటువంటిది చెయ్యాలి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా రైతులకు అండగా నిలబడాలి అటువంటి ఒక్క ప్లాన్ కూడా చేయకపోవడం చాలా దురదృష్టకరం. కొద్దో గొప్ప బోర్ల కింద పంటలు వేసుకుంటే రైతులు యూరియా లేక అల్లాడుతున్నారు. కొద్దో గొప్ప పంట వేసుకుందామని చెప్పిన ఆలోచన చేసినటువంటి రైతుకు విత్తన సరఫరా అటువంటిది పూర్తిగా ఎత్తేశారు. ఈ పరిస్థితులలో అండగా ఉండాల్సిన ప్రభుత్వం గతంలో చాలా తగ్గిపోయినాయి. రైతుల ఆత్మహత్యలు ఈ మధ్యన రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా చేతులెత్తేశాడు ఈ మహానుభావుడు. ఇవన్నీ చూస్తే ఈయన మనస్తత్వం సంకుచితమైనటువంటి మనస్తత్వం అనేటువంటి పదం ఎందుకు వాడకూడదు అని చెప్పి నేను అడుగుతున్నా. మరొక పక్కన ఎన్నో పరిస్థితులు ఉన్నా కూడా పూర్తిగా రిజర్వాయర్లకు నీళ్లు రావు పరిస్థితులు అనుకున్నాం. కానీ అదృష్టం కొద్దో ఇంకొకటో వెస్టర్న్ ఘాట్స్లో కురిసినటువంటి కొంత వర్షపాతం వలన శ్రీశైలంకు మంచి నీళ్ళే వచ్చాయి, బాగానే వచ్చాయి. ఆల్మట్టి పూర్తిగా నిండింది. మరొక పక్కన ఆల్మట్టి ఈరోజు రేపా అన్నటువంటిది దాన్ని కూడా ఇంకొక 100 టీఎంసీలకు పెంచాలన్నటువంటి ఆలోచన కర్ణాటక ప్రభుత్వం చేస్తుంటే కనీసం దాన్ని మాట వరుసకైనా మాట్లాడడంలే. నారాయణపూర్ జూరాల నుండి శ్రీశైలంకు ఒక రకమైనటువంటి నీళ్ళు వచ్చినాయి. దాదాపుగా 215 టీఎంసీలు పూర్తి సామర్థ్యమైనటువంటి శ్రీశైలంలో 190 టీఎంసీల వరకు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ని నిల్వ చేసి ఆ నీటిని నిల్వ చేసి రిజర్వాయర్లన్నీ కూడా నింపుకున్న తర్వాత మిగిలినటువంటి ప్రాధాన్యతనివ్వాలన్నటువంటి ఆలోచన చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన ఇటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఆలోచనతో జూరాల నుంచి తర్వాత ఈ నెట్టెంపాడు ఇవన్నీ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ పవర్ జనరేషన్ వల్ల నీటిని వృధా చేస్తుంది. అటువంటి పరిస్థితులలో ఈ రాయలసీమ లిఫ్ట్ అనేటువంటిది ఉంటే బాగుంటుంది అని చెప్పి దాన్ని సంకల్పించి పూర్తి జరిగేటువంటి సమయంలో అధికారులకు వచ్చి దాన్ని పూర్తిగా వద్దు అని చెప్పి వినవద్దు అని కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగాడనే ఉద్దేశంతో ఆయన కోసం అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజలపైన ఎప్పుడు ద్వేషించే ఈ వ్యక్తి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాడు. ఇప్పుడు ఇట్లాంటి సమయంలో ఆ ప్రాజెక్టు ఉంటే ఎంత ఉపయోగకరంగా ఉండదో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. పోనీ మనకు తెలుసు 854 అడుగులకు వరకు రానప్పుడు ఆ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుంది. 854 అడుగులు వచ్చినప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా కొంచెం బాగా తీసుకోవచ్చు అని అనుకుంటే 870 అడుగులకు చేరినా కూడా ఇప్పటికి 8000 మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా రిలీజ్ చేస్తున్నాడు నీరు. ఏమన్నా చెప్పండి పెద్ద మనిషిని. అవతలేమో తెలంగాణ ప్రభుత్వం జూరాల నుంచి విపరీతంగా లిఫ్ట్ చేస్తుంది. కోయల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు దాదాపుగా 3 టీఎంసీలు తీసుకుపోతున్నారు. పాలమూరు రంగారెడ్డికి తోడేస్తున్నారు. మరొక పక్కన దాదాపుగా 40,000 క్యూసెక్కుల పైనతో పవర్ జనరేషన్ స్టార్ట్ చేశారు. నీరు వృధాగా పోతున్నాయి. మనమేమో కేవలం అవకాశం ఉన్నా కూడా
హెచ్ఎన్ఎస్ఎస్కి 3,000 క్యూసెక్లు అంటున్నాడు. పోతిరెడ్డిపాడు ద్వారా 50,000 క్యూసెక్లు తీసుకోగల సామర్థ్యం ఉన్న అవకాశం ఉన్న కేవలం 8,000 తీసుకుంటున్నాడు. పోనీ 8,000 తీసుకుంటున్నాడు, కేసీ కెనాల్కి నీళ్లు ఇవ్వకూడదు అనేటువంటి ఆయనకు సంకుచిత మనస్తత్వం ఉంది. పోనీలో మిగిలినటువంటి త్రాగునీరు అవసరాలకో భవిష్యత్ అవసరాలకో రిజర్వాయర్లను నింపుతాడు అని అనుకుంటే అది కూడా చేయటంలే. గోర్కల్లో ఏమో 14 టీఎంసీల కెపాసిటీ ఉన్న గోర్కల్లో 6 టీఎంసీలే ఉన్నాయి. అవుకు అర్థం కూడా లేదు. గెండికోట 20 టీఎంసీలు ఉన్నటువంటి గెండికోట అప్పుడు ఈరోజు 12 టీఎంసీలు కూడా లేదు. వామికొండ సరోవర సాగర్లో లేవు. వెలుగోడు పూర్తిగా నిండలా. తర్వాత బ్రహ్మంసాగర్ పూర్తిగా ఖాళీ అయిపోయిన పరిస్థితి వస్తుంది. ఆ పైన నెల్లూరు తీసుకుంటే కండలేరు 66 టీఎంసీల కెపాసిటీ కేవలం 23 టీఎంసీలే ఉన్నాయి. సోమశిల 76 టీఎంసీల కెపాసిటీ ఉంటే 20 టీఎంసీలే ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ నీరు ఎండగడిపోతుంటే ఆ రిజర్వాయర్లను నింపుకోవాలంటే ఆలోచన ఈ వ్యక్తి కలగకపోవడం దురదృష్టకరం కాదా? లేకపోతే ప్రజలపైన హేట్ చేస్తున్నాడా? లేకపోతే రాయలసీమ ప్రజలంటే ఆయనకు ద్వేషమా? రాయలసీమ నెల్లూరు ప్రజలంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆ రిజర్వాయర్లను నింపట్లేదు? మరి దాదాపుగా 10 లక్షల ఎకరాలు వందల సంవత్సరాల నుంచి ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నుంచి 100-200 సంవత్సరాల నుంచి వాడేటువంటి కేసీ కెనాల్ అదే అవకాశం ఉంది. ఎస్కేప్ ఛానల్ ద్వారా నీళ్ళు వదలొచ్చు. దానికి కూడా పంట పెట్టనీయడంలే. ఎందుకంటే రైతులు పంట పెట్టుకుంటే కడుపు పంట అనుకుంటా. ముందు నుంచే ఇతనికి రైతులంటే ఒక వ్యతిరేక ధోరణి. వ్యవసాయం అంటే గిట్టదు, రైతులంటే ప్రేమలే. ఆ రైతులకు మళ్ళా పంట పెట్టుకునేటప్పుడు ఇతర సరఫరా చేయలేను, తర్వాత వాళ్ళ ఎరువులు అడిగితే ఇవ్వలేను, పంట పండించుకుంటే రైతు గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తుందేమో అన్నటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో కేసీ కెనాల్కు చుక్క నీళ్ళు వదలడంలే.